హలో అందరికీ వెల్కమ్ టు హరిత టాక్స్. ఈరోజు మనం వినపోయే కథ రెండు విందులు. ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములున్నారు. అన్న చాలా భాగ్యవంతుడు, తమ్ముడు పాపం అమిత బీదవాడు. తమ్ముడు ఒకనాడు సంపాదన కోసం దేశాంతరం బయలుదేరుతూ దారిలో తినటానికి భార్యని ఏమైనా చేసి ఇవ్వమని అడిగాడు. భార్య 5 మినప సున్ని ఉండలు చేసి మూట కట్టి ఇచ్చింది. అతడు ఆ మూటను కర్రకు తగిలించుకొని కర్ర భుజాన పెట్టుకొని బయలుదేరాడు. పోగా పోగా చీకటి పడే సమయానికి ఒక పెద్ద చెరువు, దాని పక్కనే వెదురు పొద కనిపించాయి. ఆ చెరువులో కాసిని నీళ్లు తాగి భుజం మీద మూట వెదురు పొదకు ఒక గడ్డకు తగిలించి ఆ రాత్రి అక్కడే పడుకొని నిద్రపోయాడు. కొంత పొద్దెక్కినాక కానీ అతనికి మెలకువ రాలేదు. తీరా అతను లేచేసరికి రాత్రి మంచుకు తడిసి వంగి ఉండిన వెదురుగడ్డ ఎండకు పైకి నిలబడి ఉంది. దానితో పాటు అతని మినపసున్ని ఉండల మూట కూడా పైకి వెళ్ళింది. మళ్ళీ సాయంకాలం అయితే కానీ మూట కిందకి రాదని గ్రహించి అతను ఆకలితోటే మళ్ళీ నిద్రపోయాడు. ఈ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న 5 గంధర్వులకు మినపసున్ని ఉండల వాసన తగిలింది. వెదురుగడ్డకు వేళ్లాడే మూట చూశారు. దాన్ని విప్పి అందులో ఉన్న 5 సున్ని ఉండలను 5 తిన్నారు. చెరువు గట్టున నిద్రపోయే మనిషిని చూసి అతని బీదస్థితికి జాలిపడి సున్ని ఉండలకు బదులుగా ఒక చిన్న పెట్టెను ఆ మూటలో ఉంచి గంధర్వులు వెళ్ళిపోయారు. అతను లేచేసరికి సాయంకాలం అయ్యింది. వెదురుగడ్డ కిందకి వంగి ఉంది. ఆకలి దహించుకుపోతుండడం వల్ల అతను ఆత్రంగా మూట దించుకొని విప్పి చూసేసరికి పెట్టె కనిపించింది. అతను ఆశ్చర్యంతో దాన్ని మూత తెరిచాడు. పెట్టెలో నుండి 2 గంధర్వ స్త్రీలు బయటికి వచ్చి పంచభక్ష పరమాన్నాళ్లతో అతని ముందు భోజనం ఉంచి తిరిగి పెట్టెలోకి వెళ్ళి మాయమయ్యారు. అతను భోజనం చేసి సంతోషంతో పెట్టె తీసుకుని ఇంటికి వెళ్ళి భార్యకి సంగతంతా చెప్పాడు. మర్నాడు అతను ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచి పెట్టె సహాయంతో వచ్చిన వాళ్ళందరికీ షడ్రసోపేకంగా విందు చేశాడు. వచ్చిన వారంతా పెట్టెను గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నకు అసూయ కలిగింది. పెట్టె దొరికిన వృత్తాంతమంతా అన్న తమ్ముడి వల్ల తెలుసుకున్నాడు. భార్య ప్రోద్బలం వల్ల అటువంటి పెట్టె తాను కూడా సంపాదించుకురావాలనుకున్నాడు. భార్య చేత మినపసున్ని ఉండలు చేయించుకుని తాను కూడా తమ్ముడు వెళ్ళిన దారినే బయలుదేరాడు. వెళ్ళి ఇతను కూడా చెరువు దగ్గరికి చేరుకున్నాడు. వెదురు పొదకు మూట తగిలించి పడుకొని నిద్రపోయాడు. ఎప్పటిలాగే 5 గంధర్వులు అటుగా వెళుతూ సున్ని ఉండల వాసన పసిగట్టి మూట విప్పి చూశారు. ఒక్కసారి పెట్టె ఇస్తే తృప్తి చెందక వీడు మళ్ళీ వచ్చాడు, చాలా ఆశాపాతకుడిగా ఉన్నాడే అనుకున్నారు. మినపసున్ని ఉండలు తిని వాటికి బదులు మరొక పెట్టె పెట్టి వెళ్ళిపోయారు. మర్నాడు సాయంకాలం వెదురు కిందకి వంగగానే అన్న మూట విప్పి చూసుకున్నాడు. మూటలో పెట్టె ఉంది. తన పని నెరవేరింది కదా అనే సంతోషంతో పెట్టెతో సహా ఇంటికి వచ్చి భార్యకి చూపించాడు. వారి ఆనందానికి మేరలేదు. మరుసటి రోజున అన్న కూడా ఊళ్ళో అందరినీ విందుకు పిలిచాడు. అందరూ వచ్చి బంతులు తీరా కూర్చున్నారు. అన్న జాగ్రత్తగా పెట్టె మూత తెరిచాడు. తెరిచేసరికి అందులో నుంచి అతిథిగా 2 మంగళ్ళు పొదులతో సహా బయటకి వచ్చారు. ప్రతి అతిథిని ఒక మంగలి గట్టిగా పట్టుకుంటే రెండో మంగలి తల నున్నగా కొరికేశాడు. కొద్దిసేపట్లోనే అందరి తలలు బోడిగుండ్లయ్యాయి. తరువాత మంగళి వాళ్లంతా పెట్లోకి వెళ్ళి మాయమయ్యారు. ఆ రోజు ఆ ఊళ్ళో అన్నని తిట్టని వారు లేరు. అతను ఆలస్యం చేయకుండా తనకి దొరికిన పెట్టెను సముద్రంలో పారేయించి తన అత్యాశకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని తెలుసుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ స్టోరీని షేర్ చేస్తారని కోరుకుంటున్నాము. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరిత టాక్స్.